అందరికీ మా యొక్క వందనాలు. ఈ సంవత్సరం శివరాత్రి మహోత్సవాన్ని 4వ తారీఖు నుంచి ప్రారంభించి 9వ తారీఖు రథోత్సవంతో వివిధ కార్యక్రమాలు అభిషేకాలుతో దిగ్విజయంగా ముగించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆరోగ్య శాఖ, ఫైర్ డిపార్ట్మెంటు, ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు అందరికీ మా యొక్క హృదయపూర్వక మున్సిపాలిటీ, కరెంటు, అన్ని డిపార్ట్మెంట్ల వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం విఐపి దర్శనాలని సాధ్యమైనంత వరకు తగ్గించుకొని సామాన్య భక్త జనానికి శివ దర్శనం కావాలనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్తో పనిచేయడం జరిగింది. సాయంత్రం కొంచెం ఎక్కువ రద్దీ కావాలని కొంచెం డిస్టర్బ్ అయిన మాట వాస్తవం, కానీ ఓవరాల్గా అందరూ సహకారంతో, భక్తుల సహాయ సహకారాలతో చాలా బ్రహ్మాండంగా జరిగినట్టు మేము భావిస్తున్నాము. అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సహకరించినటువంటి ప్రింట్ మీడియా, తర్వాత మీడియా అందరికీ పేరు పేరున అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి, మాకు సహకరించినటువంటి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు. స్ఫటిక సంకాశం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే. ధార్మిక ఆస్తిక మహిళలందరికీ విజ్ఞప్తి, మొన్నటి వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా కొనసాగించినాయని మాకందరూ కూడా భక్తులు చెప్పడం జరిగింది. అయినా కూడా మేమందరం మానవులం కాబట్టి మాతోటి యథోచితంగా ఏదైతే మీ అందరికీ కూడా సేవ చేయడానికి ఏవైతే కార్యక్రమాలు చేసినామో దాంట్లో లోపాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. మేము మాత్రం భక్తులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా స్వామివారి దర్శనం చేసుకోవాలని మరియు అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవాలని మా యొక్క కోరిక. అందరూ కూడా మాకు అనుగుణంగానే స్వామివారి దర్శనం కానీ అభిషేకాదులు కానీ చేసుకున్నారని మా భావన. దాంట్లో మా కార్యవర్గ సభ్యులు, మా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు అందరూ కూడా గత 5 రోజుల నుంచి అహర్నిశలు కృషి చేస్తూ అందరికీ, భక్తులకు అందరికి కూడా అసౌకర్యం కలగకుండా సౌకర్యం చేసే విధానంగా అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. అయినా కూడా దాంట్లో చిన్న చిట్కా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అశేష జనావళిలో 4-5 ఏం చేయలేరు. భక్త జనాలందరూ కూడా స్వామివారి దర్శనం కోసం వచ్చాం కాబట్టి భక్తి శ్రద్ధలతోటి మాకందరికీ సహకరించారేమో మాకు భావన. కాబట్టి మేమందరం కూడా, మా కార్యవర్గ సభ్యులందరం కూడా మరియు మా దేవాదాయ శాఖ అందరూ కూడా మీ అందరికీ కూడా ఇట్టి సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం.